హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 37, 38, 39 3 వచనాలు కలిసి గట్టిగా స్పష్టంగా చదువుకుందాం. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసమూలమున జీవించును. అతడు వెనుతీసిన ఎడల అతని యందున్న నా ఆత్మకు సంతోషం ఉండదు. అయితే మనము నశించుటకు వెనుతీయు వారము కాము గాని ఆత్మను రక్షించుటకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాము. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు తండ్రి, ప్రభు బలలో పాల్పొందక మునుపు ప్రభు మాతో మాట్లాడును అన్న ఆశ గలవారమై మీ సన్నిధిలోనికి వచ్చాం. యోగ్యమైన రీతిలో ప్రభు యొక్క బలలో పాలు పొందినట్లుగా మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడు చూడండి, మమ్మల్ని సంధించండి. తద్వారా క్రీస్తు సారూప్యములోనికి మేము నడిపించబడి పరలోక రాజ్యమునకు మేము సిద్ధపడినట్లుగా ఆ పరలోక రాజ్య దృష్టి మీరు ఆకడను ప్రేమించువారుగా ముందుకు మమ్మల్ని నడిపింప చేయమని ప్రార్థిస్తున్నాం. తదవన్న లేఖన భాగములను మీ దాసుని మా కొరకు సిలువ చాటును మరుగుపరచమని, వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము పరీక్షించుకొని అందులో చేయవేయటకు మీరు మాకు సహాయం చేయమని, తద్వారా మేము ఆశీర్వదించబడి అనేకులకు ఆశీర్వాదకరమైన వారముగా ఉండినట్లు మీరు మాకు సహాయం చేయమని, మా గమనము అటు ఇటు చెదరక మీ సన్నిధిలో మీ వాక్యం పైన ఉండినట్లు ఆత్మ ప్రాణ శరీరమును మీకు అర్పిస్తున్నాం. మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు మనల్ని రక్షించిన ఉద్దేశము ఆయనతో నిత్యం ఉండాలని ఆయన మనల్ని రక్షించాడు. వెనుతీయు వారముగా ఉండకూడదని, నశించు వారముగా ఉండకూడదని ప్రభు యొక్క ముఖ్యమైన ఉద్దేశం. అందుకే ఆయన సెలవిచ్చాడు, నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసమూలముగా జీవించును. అతడు వెనుతీసిన ఎడల, వెనుతీయొద్దు, విశ్వాసము కలిగిన వారమై విశ్వాస జీవితంలో ముందుకు వెళ్ళాలని ప్రభు కోరుకుంటున్నాడు. భక్తులైన వారు వారి జీవితాల్లో ఎలా జీవించారో కొంతమందిని మనం చూస్తాం. చూడండి, ఆదికాండము 3వ అధ్యాయము. ప్రభు యొక్క ఉద్దేశంలో ఉన్న భక్తులు ఎలా జీవించారో ఒకసారి మనం చూద్దాం. ఆదికాండము 3వ అధ్యాయము 1వ వచనం అందరు కలిసి చదువుకుందాం. ఆదికాండము 3వ అధ్యాయము 1వ వచనం అందరు కలిసి చదువుకుందాం. దేవుడైన యెహోవా సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా, ఈ తోట చెట్లలో దేవుని పళ్ళను మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగిను. కానీ మొట్టమొదటి సందర్భం ఏంటిదంటే ఆదాము అవ్వల యొక్క సందర్భం. ఎంత చక్కగా దేవుడు వారిని సృష్టించి ఏదైనా తోటలో చక్కటి ఉన్నతమైన స్థాయిలోనికి వారిని ఉంచాడు. యుక్తి గలదైన సర్పము వారి చెంతకు చేరి వారి జీవితంలో అనుమానము తీసుకుని వచ్చే, ఇది నిజమా? దేవుని బిడ్డ, ప్రభు బలలో పాలు పొందక మునుపు ప్రభు మనతో మాట్లాడే మొట్టమొదటి సందర్భం ఏంటిదంటే, అనేక సందర్భాల్లో అనేక పర్యాయాలు మన జీవితంలో అనుమానానికి గురి అవుతున్నాం, అనుమానానికి చోటిస్తున్నాం. దేవుడు తనకిచ్చిన ఉన్నతమైన స్థాయిలో వారు ఉండక, దేవుడు వారికి ఇచ్చిన ఆధిక్యతలన్నీ వారు ఉపయోగించుకొనక వారి జీవితంలో అనుమానానికి చోటిచ్చిన వారే. ఇది నిజమా? తినద్దన్నాడా? ఈ తోట చెట్లలో దేని ఫలములోనూ మీరు తినకూడదని దేవుడు చెప్పినా? ఎంత చక్కటి మాట! అవును, దేవుడు సెలవిచ్చాడు, తినద్దన్నాడు, అన్నిటి మీద అధికారం ఇచ్చాడు, ఈ చెట్టు మాత్రం తినద్దన్నాడని వారు ఎంత ధైర్యంగా చెప్పవలసిన వారు ఆనాడు వారి జీవితంలో చోటిచ్చి ఏదైనా తోట నుండి వారి జీవితంలో వెలివేయబడ్డారు. చూడండి, 23వ వచనం అందరు కలిసి చదువుకుందాం. 23వ వచనం. దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దాని సేద్యపరచుటకు ఏదైనా తోటలో నుండి అతని, ఎంత భయంకరమైన స్థితి! ప్రభు బలలో పాలు పొందక మునుపు రక్షింపబడిన దేవుని బిడ్డ, ఆరాధన చేసిన దేవుని బిడ్డ, ప్రభు మనకిచ్చే మాట ఏంటిదంటే జాగ్రత్త, అనుమానము.
బహు భయంకరమైన పాపము జీవితంలో. ప్రభు మనల్ని రక్షించుకున్న ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే నిత్యత్వము పరలోక రాజ్యములో ఆయనతో ఉండాలని తాను కోరాడు. కానీ వెనుతీసిన వారమైతే అనుమానం ద్వారా, ప్రశ్న ద్వారా, వాటి ద్వారా, వీటి ద్వారా, భూలోక సంబంధమైన వాటి ద్వారా, ఇహలోక సంబంధము ఏదైతే మనం ఎదుర్కొంటున్నామో వాటి ద్వారా తప్పిపోదువేమో, జాగ్రత్త. చివరికి వారి జీవితంలో ఏదైనా తోట నుండి బయటికి వెలివేయబడ్డారు. 24 వచనం అందరు కలిసి చదువుకుందాం. 24 వచనం. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి, చాలు, ఏదైనా తోటలో నుండి పంపివేశాడు, వెళ్ళగొట్టాడు. దేవుడిచ్చిన ఆధిక్యతలు పోగొట్టుకుందువేమో, జాగ్రత్త. అనుమానాలు, ప్రశ్నల ద్వారా శత్రువుకు నీ జీవితంలో చోటిచ్చి, లేని వాటికి నీ జీవితంలో చోటిచ్చి దేవుని యొక్క ఉన్నతమైన స్థితిలో నుండి పోగొట్టుకుందువేమో, జాగ్రత్తగా జీవించు. బహు భయంకరమైన దినాల్లో జీవిస్తున్నాం. ఎటు చూచినా పాపము ప్రబలిపోయే దినాల్లో జీవిస్తున్నాం. ప్రభు బలలో పాలు పొందకు మునుపు ప్రభు మనతో మాట్లాడే మొదటి మాట ఏంటంటే అనుమానం. అసంతృప్తికి కారణం దేవుడు అన్నిటి మీద అధికారం ఇచ్చినప్పుడు వాటిని తిని వారు సంతృప్తిగా జీవించవలసిన, తృప్తికరమైన జీవితంలో జీవించవలసిన వారిరువురు వారి జీవితంలో చోటిచ్చారు, వెలివేయబడ్డారు. రెండవ వ్యక్తి చూడండి, యోహాను సువార్త 13వ అధ్యాయం. యోహాను సువార్త 13వ అధ్యాయం. ఇరవై 25, 26. యోహాను సువార్త 13వ అధ్యాయము 25, 26 అందరు కలిసి చదువుకుందాం. అతడు యేసు రొమ్మున ఆనుకొనుచు, ప్రభువా వాడెవడని ఆయనను అడిగిను. అందుకు యేసు, నేను ఒక ముక్కు ముంచి ఎవనికిచ్చుదునో వారే అని చెప్పి ఒక ముక్కు ముంచి సీమోను కుమారుడు ఇస్కరియోతు యూదాకు ఇచ్చెను. రెండో వ్యక్తిని చూస్తున్నాం, యూదా ఇస్కరియోతు. దేవునితో తిరిగినవాడు, యేసయ్యతో అనేకమైన అద్భుతమైన కార్యాలు చేర్చినవాడు, ఒక గొప్ప పోస్టు తాను సంపాదించుకున్న యూదా, యేసు ప్రేమించిన శిష్యుడు అన్నాడు. ప్రభువా ఎవరు? మీలో నన్ను ఒకడు అప్పగించునని అన్నాడు. కలవరపడ్డాడు. ఎవరు అప్పగిస్తున్నారబ్బా? పేతురు కనుసైగ చేశాడు. యోహాను, యేసు ప్రేమించిన శిష్యుడా, నీకైతే చెప్పునని. అప్పుడు యోహాను అన్నాడు, అయ్యా ప్రభువా వాడెవడు? నిన్ను అప్పగించేవాడు ఎవడు చెప్పు అని అన్నారు. ఎప్పుడన్నాడు ప్రభు, నేను ఒక ముక్కు నుంచి ఎవనికిచ్చుదునో వాడే అని చెప్పి ముక్కు నుంచి యోధాకిచ్చిన. దీని మీద బహు భయంకరమైన స్థితి. ప్రభుతో ఉన్నట్లే ఉన్నావు, దేవుని మందిరానికి వస్తున్నట్లే ఉన్నావు, దేవుని ప్రజలతో చేర్చబడినట్లే ఉన్నావు నీ జీవితంలో. జాగ్రత్త. యూదా వలె ఉన్నావేమో నీ జీవితంలో. చక్కగా సువార్తకు వస్తున్నట్లే ఉన్నావు, మందిరానికి వస్తున్నట్లే ఉన్నావు, బలలో పాలు పొందుతున్నట్లే ఉన్నావు, దేవుని మందిరంలో దేవుని బిడ్డలతో పరిగణింపబడుచున్నట్లే ఉన్నావు. కానీ యూదావేమో, యూదా గుణపడునేమో, యూదా తన జీవితం మార్చుకుంటాడేమో, యూదా అప్పటికన్నా తాను మారు మనసు పొంది ఏసే వైపు సంపూర్ణంగా తిరుగునేమో అని తాను ఒక ముక్క ముంచి ఇచ్చాడు. యూదా ముక్క తీసుకున్నాడు, పక్కకి వెళ్ళిపోయాడు. భయంకరమైన జీవితం. చూడండి 30వ వచనం అందరు కలిసి చదువుకుందాం. 30వ వచనం అందరు కలిసి గట్టిగా చదువుకుందాం. వాడు ఆ ముక్క పుచ్చుకొని వెంటనే బయటికి వెళ్ళాను. అప్పుడు ఒక ట్రాన్స్లేషన్లో ఉంది మిడ్ నైట్, అర్ధరాత్రి, చీకటిమయము. ప్రకాశవంతమైన యేసే దగ్గర నుండి తన జీవితంలో సమయము దాటిపోయిన తరువాత చీకటి. ప్రభు బలలో పాలు పొందకు మునుపు రెండవ వ్యక్తి యూదా. మొదటి వ్యక్తి ఏదైనా తోటల నుండి, సంతోషకరమైన సందర్భం నుండి, ఆయనతో ఉన్న భాగ్యముల నుండి వెలివేయబడ్డాడు. జాగ్రత్తగా జీవించు. రెండవది యూదా ఇస్కరియోతు. ఆయనతో ఉన్నట్లే ఉన్నాడు, అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు చూచాడు, ప్రభుతో పరిగణింపబడుతూనే ఉన్నాడు, శిష్యులలో ఒకడుగా చేర్చబడినట్లే ఉన్నాడు. కానీ ప్రభుని అప్పగించాడు. తన అంత్య దశ చీకటిమయము, అంధకారమైపోయింది. సమయం దాటిపోయిన తర్వాత ఏం చేయలేకపోయాడు. వెలుగుమయమైన ప్రభువును, తేజోమయుడైన ప్రభువును తాను చూడలేక తన జీవితకాలమంతా రాత్రి చీకటి. ఈనాడు ఎలా జీవిస్తున్నాం?
ఇహలోక సంబంధమైన వ్యాపారము, ఇహలోక సంబంధమైన సంపాదన ద్వారా నీ జీవితంలో దేవుడు నీకు ఇచ్చిన ఆధిక్యతను పోగొట్టుకుంటావేమో. జాగ్రత్త. తృప్తికరమైన జీవితం ఎంత ఇచ్చాడో ప్రభు యూదాకు? తృప్తికరంగా ఉన్నాడా? లేదు. యేసయ్యను అమ్మి పైసా సంపాదించాలి. ఎన్ని సందర్భాలు యేసయ్యను అమ్మి వేస్తున్నావు? ఆఫీసులు అమ్మి వేస్తున్నావు, బయట అమ్మి వేస్తున్నావు, బస్ స్టాప్లు అమ్మి వేస్తున్నావు, కాలేజీలు అమ్మి వేస్తున్నావు. ఎన్ని సందర్భాలు యేసయ్యను అమ్మి వేసి యూదా వలె జీవిస్తున్నావా? భయంకరం. నీ జీవితం, నా జీవితము రాత్రి చీకటి. ప్రభు బలలో పాలు పొందుకు మునుపు జాగ్రత్త. దేవుని బిడ్డలలో పరిగణింపబడి జీవిస్తున్నట్లే ఉన్నావు, కానీ యూదా వలె ఉన్నావా? మూడో వ్యక్తి లూకాసు వార్త 22వ అధ్యాయము. లూకాసు వార్త 22వ అధ్యాయము 31, 32, 33, 34 అందరు కలిసి గట్టిగా చదువుకుందాం. 31 to 34 4 వచనాలు కలిసి గట్టిగా చదువుకుందాం. సీమోను, సీమోను, ఇదిగో సాతాను మిమ్మను పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మను కోరుకొనిను గాని నీ నమ్మిక తప్పిపోకున్నట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. నీ మనస్సు తిరిగిన తరువాత నీ సహోదరులను స్థిరపరచుమని చెప్పాను. అయితే అతడు, ప్రభువా, నీతో కూడా చెరలోనికి మరణమునకు వెళ్ళుటకు సిద్ధముగా ఉన్నానని ఆయనతో అనగా, ఆయన, పేతురు, నీవు నన్ను ఎరగనని ముమ్మారు చెప్పు వరకు నేను కోడి కూయదని నీతో చెప్పుచున్నానెను. కనుక మొదటి వ్యక్తి ఆదామవ్వలు. ఆ సర్పము యుక్తి కలిగినదై అవ దగ్గరికి వచ్చి అనేకమైన ప్రశ్నలు వేసిన తరువాత చోటిచ్చింది. అనుమానాలకు వాటికి వీటికి చోటిచ్చడం ద్వారా దేవుడు వారికి ఇచ్చిన ఉన్నతమైన స్థాయిలో నుండి వారు వెలివేయబడ్డాడు, బయటికి పంపివేయబడ్డాడు. ఆనాడు ఆదాము ఏ పేరు పెట్టినో జంతువులకి ఈనాడు మనము పిలుస్తున్నాం. ఎంత ఉన్నతమైన అధికారం ఇచ్చిను, ఎంత ఉన్నతమైన స్థాయి ఇచ్చిను. యేసుక్రీస్తులో దేవుని బిడ్డ గుర్తుంచుకో, ఆరాధించిన దేవుని బిడ్డ, ప్రభు బలలో పాలు పొందడానికి వచ్చిన దేవుని బిడ్డ, ఉన్నతమైన స్థాయి యేసుక్రీస్తులో మనకు అనుగ్రహించిన ఆ తండ్రి సంపూర్ణమైన అధికారములో ఆయన ఆధిపత్యంలో నడిపించబడాలని తాను కోరుకుంటున్నాడు. తృప్తికరమైన జీవితం జీవించు. ఆయన ఇచ్చిన అధికారంలోనే ఉండు. అనుమానాలకు, ప్రశ్నలకు నీ జీవితంలో చోటు ఇవ్వద్దు. వాక్యం ఎలా ఉందో అది నమ్ము. వాక్య ప్రకారం జీవించుటకు, ఆయన ఏది సెలవిచ్చినో వాటి ప్రకారం జీవించుటకు తీర్మానించుకుందాం. యూదా సంపాదన, ఇంకా సంపాదించాలా? పైసామే పరమాత్మ అనుకున్నాడేమో, పైసా ఉంటే చాలు భూమి అనుకున్నాడేమో. పైసా సంపాదన కొరకు ప్రయత్నం చేశాడు. చివరికి యేసయ్యని అమ్మివేశాడు. అమ్మివేస్తున్నావా? పైసా కొరకు, భూలోక సంబంధమైన వాటి కొరకు, ఇహలోక సంబంధమైన వాటి కొరకు యేసయ్యను, రాజులకు రాజైన యేసయ్యను ఎన్ని పర్యాలు అమ్మివేస్తున్నావు? జాగ్రత్త. భయంకరమైన అంతము, చీకటిమయము. మూడవది సీమోను పేతురు. ప్రభు అన్నాడు, సీమోను, సాతాను నిన్ను బట్టి గోధుమలే జల్లించాలని కోరుకున్నాడు, కానీ నీ నమ్మిక తప్పిపోకుండా నేను వేడుకుంటున్నానని అన్నాడు ప్రభు. అయ్యా, మరణానికైనా సిద్ధంగా ఉన్నా, చెరలోనికి వెళ్ళడానికైనా సిద్ధంగా ఉన్నా, చావుకైనా సిద్ధంగా ఉన్నా అని అన్నాడు పేతురు. కాదు పేతురు, నీవు నన్ను ఎరగనని ముమ్మారు చెప్పు వరకు కోడి కోయదని నేను. అర్థం కాలే పేతురుకు. మత్తయి సువార్త 26వ అధ్యాయం. ఆ సందర్భము తాను అర్థం గ్రహించుకోలేకపోయాడు. చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయం 69వ వచనం నుండి మనం చదువుకుందాం. అందరు కలిసి గట్టిగా చదువుకుందాం. 69 నుంచి చదువుకుంటూ కింద వరకు వెళ్దాం. పేతురు వెలుపడి ముంగిట కూర్చుని ఉండగా ఒక చిన్నది అతని ఎద్దుకు వచ్చి, నీవును గలిలయలో యేసుతో కూడా ఉంటివి కదా నేను. అందుకు అతడు, నేనుండలేదు, నీవు చెప్పు సంగతి నాకు తెలియదని అందరి ఎదుట. కనుక మొట్టమొదటి పర్యాయం చిన్నది కూర్చుని, నీవు కూడా గలిలయే కదా, యేసుతో కూడా ఉన్నావు కదా అయ్యా, నాకు తెలీదు, నేను ఎరగనని చెప్పాను. రెండవ పర్యాయం 71 అందరు కలిసి చదువుకుంది. అతడు నడవలోనికి వెళ్ళిన తరువాత మరి ఒక చిన్నది అతని చూచి, వీడిను నజరేయుడగు యేసుతో కూడా ఉండనని అక్కడ వారితో చెప్పగా, అతడు ఒట్టు పెట్టుకొని, నేను ఉండలేదు, ఆ మనుష్యుని నేను ఎరగనని మరలా
రెండో పర్యాయం చెప్పాడు. మరలా చెప్పాడు, నేను ఉండలేదు, నాకు తెలియదు. 73వ వచనం. కొంతసేపు అయిన తర్వాత అక్కడ నిలిచి ఉన్నవారు పేతురు వద్దకు వచ్చి, నిజమే, నీవును వారిలో ఒకడవే, నీ పలుకు నిన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నదని అతనితో చెప్పిరి. మూడో పర్యాయము తాను బొంకాడు. 74వ వచనం. అందరు కలిసి చదువుకుంది. అందుకు అతడు, ఆ మనుషుని నేను ఎరగనని చెప్పి శపించుకున్నటకు ఒట్టు పెట్టుకున్నట్టుకు మొదలు పెట్టాను. వెంటనే కోడి వేసే కొక్కరోకో అన్నది. దేని బిడ్డ, ప్రభు బలలో పాలు పొందకమును. మూడవ వ్యక్తి పేతురు. ఎన్ని పర్యాయాలు మన స్థితిని మనం ఎరగక అనేక సందర్భాలు బొంకిన సందర్భాలు ఎన్నున్నాయి చూడండి. అక్కడ మాట ఏమన్నా అంటే శపించుకొనుటకు ఒట్టు పెట్టుకొనిను. ఎన్ని పర్యాయాలు తన జీవితంలో ప్రభు ఎన్ని సందర్భాలు హెచ్చరించుతున్నప్పటికీ, ఎన్ని పర్యాయాలు వాక్యం ద్వారా తాను సెలవిస్తున్నప్పటికీ కూడా పేతురు అనుకున్నాడు తన స్థితి తాను ఎరగలేకపోయాడు. తాను నిలుచుచున్నానని తలంచుకునేవాడు పడకుండా జాగ్రత్తగా చూచుకు. ప్రభు బలలో పాలు పొందకమును. నేను నిలుచున్నానులే, నేను చక్కగున్నానులే, పలాని వారి కంటే, పలాని కుటుంబం కంటే, పలాని సహోదరుని కంటే, పలాని వారి కంటే నేను చక్కగున్నాను కదా అని అనుకుంటున్నావేమో. జాగ్రత్త. నీ స్థితి నా స్థితి మనం ఎరగాల. ప్రభు ఎక్కడి నుండి మనల్ని లేవనెత్తాడో, ఏ స్థితిలో నుండి లేవనెత్తాడో కృతజ్ఞులమై ప్రభు కొరకు జీవించడం చాలా ధన్యత. ప్రభు పేతురుతో అన్నాడు. పేతురు ఒప్పలేదే. ప్రభా, నేనున్నాను, సిద్ధంగా ఉన్నా, దేనికైనా సిద్ధమే. దేవుని బిడ్డ, అనేక సందర్భాలు మన స్థితి మనం ఎరగక ప్రభువును బొంకావా? అనుమానమైన వాటికి చోటిచ్చి, ఇహలోక సంబంధమైన వ్యాపారం సంపాదనకు చోటిచ్చి, మన స్థితిని మనము ఎరగక, మనం ఎవరమో మనము గ్రహించక పేతురు వల్లే అనేక సందర్భాలు బొంకిన సందర్భాలు. నాలుగో వ్యక్తి చూడండి, 2వ దినవృత్తాంతములు, 2 Chronicles, 2వ దినవృత్తాంతములు 2వ గ్రంథము 16వ అధ్యాయం. ఏడవ వచనం. అందరు కలిసి చదువుకుందాం. 2 Chronicles chapter 16 verse 7. అందరు కలిసి చదువుకుందాం. ఆ కాలమందు దీర్ఘదర్శి అయిన హనాని యూదా రాజైన ఆసా యుద్ధకు వచ్చి అతనితో ఇలాగు ప్రకటించెను, నీవు నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక సిరియా రాజును నమ్ముకొంటివే. సిరియా రాజు యొక్క సైన్యము నీ వశము నుండి తప్పించుకొని పోయెను. ఎంత చక్కటి మాట. ఆసా అంటే వైద్యుడు, ఫిజిషియన్. ఇంకో మాట చెప్పాలంటే ఇంక్రీజ్, వృద్ధి తన అర్థము. అభివృద్ధి, ఉన్నతమైన స్థాయిలోనికి వచ్చాడు. తన రాజ్యంలో తాను ఉన్నతమైన స్థాయికి ఎలాగొచ్చాడు చూడండి. 15వ అధ్యాయము 19వ వచనం. చాప్టర్ 15 verse 19. అందరు కలిసి చదువుకుందాం. ఆసా ఏలుబడి యందు 35వ సంవత్సరం వరకు యుద్ధములు, 35 years యుద్ధాలే లేవంట. ఆసా ఎంత చక్కగా తాను జీవిస్తూ వచ్చాడో. 35 సంవత్సరాలు తన రాజ్యంలో నెమ్మదికరమైన జీవితం జీవించాడు. యెహోవాను తాను ఆశ్రయించినంత కాలము యెహోవా దృష్టికి అనుకూలముగా యథార్థముగాను తాను నడిచినవాడు. 14వ అధ్యాయము 2వ వచనం. 14వ అధ్యాయము 2వ వచనం. అందరు కలిసి చదువుకు. చాప్టర్ 14 verse 2. ఆస తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడిచిన వాడే. ఎంత చక్కగా ప్రారంభ దినము, ఎంత చక్కగా ప్రారంభించాడు చూడండి. ప్రారంభించి ప్రభు మీద ఆధారపడి నమ్మకంగా జీవించి 35 సంవత్సరాలు తన జీవితంలో నెమ్మదిగా తన రాజ్యంలో తాను జీవించిన ఆశ. అయితే ఒక సందర్భంలో అన్ని రాజును తాను ఆశ్రయించిన కారణం చేత నమ్మిక అన్ని రాజు మీద తాను ఉంచాడు. ప్రభు సెలవిచ్చిన మాట ఏంటంటే చూడండి, భయంకరమైన మాట. 9వ వచనం. 16th chapter verse 9. 2 Chronicles 16 verse 9. అందరు కలిసి చదువుకుందాం. తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారము చేయుచున్నది. ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి గనుక ఇది మొదలుకొని నీకు. ఎంత భయంకరమైన స్థితి. దేని బిడ్డ, ప్రభు బలలో పాలు పొందక మునుపు 4వ వ్యక్తి ఆస. ప్రారంభం ఎంత చక్కగా ప్రారంభించాడో.
వృద్ధిలోనికి వచ్చిన తర్వాత తన నమ్మిక తప్పిపోయిన కారణం చేత మతి తప్పాడు. అనేక సందర్భాలు మనం ఒక విధంగా మాట్లాడుతుంటే కొంచెం మతి తప్పాడా లేకపోతే స్క్రూ లూజ్ అయిందా అని అంటుంటాం. ఈ రాజు కొంచెం స్క్రూ లూజ్ అయిపోయి ఏమైపోయిందంటే మతి తప్పిపోయాడు. ప్రభు బలలో పాలు పొందక మునుపు ప్రభు బిడ్డ, రక్షించబడిన దేవుని బిడ్డ, విమోచించబడిన దేవుని బిడ్డ, నీ జీవితంలో నీ నమ్మిక ఎవరి మీద ఉన్నది? ఎవరి మీద ఉంది? ప్రారంభం బాగుంది, ప్రభు మీద ఆధారపడ్డావు, నమ్మకంగా జీవిస్తూ వచ్చావు. ఎన్ని సంవత్సరాలు నమ్మకంగా ఉన్నావు చెప్పగలవా? ఈనాడు నేను ప్రభువులో ఉన్నా, ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. పాతది కాదు. ప్రభు కోరేది ఏంటంటే ఆయన 35 సంవత్సరాలు నమ్మకంగా జీవించాడు. 36వ సంవత్సరంలో యుద్ధాలే ప్రారంభమైనాయి. 39వ సంవత్సరం పాదంలో రోగం వచ్చింది. 41వ సంవత్సరంలో తాను మృతి చెందాడు. భయంకరమైన స్థితి. ఈనాడు ప్రభు బలలో పాలు పొందక మునుపు నమ్మిక, నీవు సిరియా రాజును నమ్ముకొంటివే. ఎవరిని నమ్ముకుంటున్నావు? యెహోవా మీద ఉన్న నమ్మిక తప్పిపోయి ప్రక్కకి వెళ్తున్నదా? ఇంకేం చేస్తాడులే ప్రభు, ఇంకేమవుతుందిలే, ఇంకా కాదులే నమ్మిక. ప్రభు మీద ఉన్న నమ్మిక చిన్నగా నెమ్మదిగా మెల్లమెల్లగా తప్పిపోయి వారి మీద వీరి మీద ఉంటుందా? జాగ్రత్త. ఈ రాజు నమ్మాడు 35 సంవత్సరాలు. తర్వాత కొంతకాలమైన తర్వాత నమ్మిక తప్పిపోయింది. అపనమ్మకానికి చోటిచ్చాడు తన జీవితంలో. మతి తప్పి ప్రవర్తించాడు. అంతము బహుభయంకరమైనదిగా జీవించాడు. దేని బిడ్డ, ప్రభు బలలో పాలు పొందకుండా 4వ వ్యక్తి ఆశ. రాజైన ఆశ ఎంత ఉన్నతమైన స్థాయిలోనికి వచ్చాడో చివరికి అంత పతనమైపోయాడు. భయంకరమైన అంత. మరి ఒక వ్యక్తి చూడండి, 26వ అధ్యాయము, 2 Chronicles chapter 26. 2 Chronicles chapter 26 verse 16. 16వ వచనం అందరు కలిసి చదువుకుందాం. 26వ అధ్యాయము 16వ వచనం, 2వ దినవృత్తాంతములు. అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనస్సున గర్వించి ఏమైపోయాడంటే గర్వించి చెడిపోయాడంట. చెడిపోయిన కూరలు మన ఇంట్లో అలాగే పెట్టుకుంటామా? ఈ దినాల్లో సద్దిపెట్టెలు వచ్చాయి. సద్దిపెట్టెలు అంటే ఏంటి అందరికీ తెలుసు. అందులో ఎంత పెట్టినా ఆ కూర చెడిపోయి ఉంటుంది. కొన్ని సందర్భాలు బాగడని ఆ ఓవెన్లో పెట్టి వేడి చేసి అన్ని తీసుకొని వచ్చి టేబుల్ దగ్గర వచ్చి తింటున్నప్పుడు ఏమ్మా ఇది కాస్త వాసన వస్తుంది. చెడిపోయాడంట రాజు. ఎలా చెడిపోయాడంట చూడండి, మనస్సున గర్వించి. ఎంత చక్కటి మాట. కొంతకాలం బాగా జీవించాడు, స్థిరపడేంత వరకు, చక్కగా ఇల్లు కట్టుకునేంత వరకు, పిల్లలు పెళ్ళేంత వరకు, ఉద్యోగం వచ్చేంత వరకు, పిల్లలు పుట్టేంత వరకు, ఒక ఉన్నతమైన స్థాయిలోనికి వచ్చేంత వరకు స్థిరంగా ఉంటావు. తర్వాత ఏమండి పలానోళ్ళు మందిరానికి వస్తలేదంటే ఇంకెందుకు? అన్ని ఇచ్చాడు దేవుడు. జాగ్రత్త. అతడు స్థిరపడిన తరువాత మనస్సున గర్వించాడు. ఉజ్జియా అంటే అర్థం ఏంటంటే జెహోవా ఈస్ మై స్ట్రెంగ్త్. ఆయనే నా బలము, ఆయనే నా ఆధారము, సమస్తం ఆయనేని తాను ఎరిగిన వాడే. చక్కగా తాను జీవించిన రాజు స్థిరపడ్డాడు. దేని బిడ్డ జాగ్రత్త. గర్వం అనేది బహుభయంకరమైన పాపం. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోటకు ముందు అహం. నేను, నా ద్వారా, నన్ను చూడండి. బహుభయంకరమైన పాపం. తాను అనుకోని తన జీవితంలో ఉన్నతమైన స్థాయిలోనికి వచ్చాడు. దేవుని ప్రత్యక్షత విషయం ముందు జకర్యా దినములలో ఎంత చక్కగా దేవుని కొరకు తాను జీవించాడంటే చూడండి 5వ వచనం అందరు కలిసి చదువుకుందాం. 26వ అధ్యాయము 5వ వచనం, 4-5 వచనాలు కలిసి చదువుకుందాం. అతడు తన తండ్రి అయిన అమధ్య చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించును. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవుని ఆశ్రయించును. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతనిని, ఎందుకంటే ఆఖరి వరకు ఆశ్రయించింటే ఎంత బాగుండు ఎంతకాలం ఆశ్రయించాడో. జాగ్రత్త. దేవుని బిడ్డ, ప్రభు బలలో పాలు పొందుకుని ప్రతి ఆదివారం మనకి హెచ్చరికలు ఇవ్వబడుతున్నాయి. ప్రతి ఆదివారం జాగ్రత్త. ఏదో చాలా చులకనగా ఈజీగా
ప్రభు బలి తీసుకొని అలాగ బయటికి వెళ్ళిపోయి అమ్మి వేస్తున్నావా, గర్విస్తున్నావా, చెడిపోతున్నావా? నీ జీవితంలో అనుమానాలకు చోటిచ్చి నీ జీవితంలో అసంతృప్తికరమైన జీవితం జీవించి నీ జీవితంలో ఇష్టానుసారమైన జీవితం జీవిస్తే భక్తులైన వారి యొక్క అంతమే మన అంతము. వారి గురే మన గురి కూడా, వారి అంతమే మన అంతము. జాగ్రత్తగా జీవించకపోతే మనము నశించుటకు వెనుతీయు వారము కానీ ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసములు ముందుకు కొనసాగాలి. ప్రభు ఉద్దేశం ఏంటంటే ప్రతివారు దేవుని యొక్క సంఘము, కర్మేలు ప్రార్థన మందిరము నాతో పరలోకంలో ఉండాలని తాను కోరుకున్న ముఖ్యమైన ఉద్దేశము దీని కొరకే కదా. తాను సర్వం అర్పించి, తన ప్రాణానంతా అర్పించి తాను సిలువలో బలైపోయాడు. పరిశుద్ధమైనదిగా ఉండాలని, తాను కోరినట్లుగా ఉండాలని, తన సంఘము తనతో కూడా ఉండాలని తాను ఆశించిన విధానము అదే కదా. ఆదామవ్వల వలె అనుమానాలకు చోటిచ్చి వెలివేయబడే అనుభవం వద్దు. జాగ్రత్తగా జీవించు. ఏదైనా తోటలోని పంపివేయబడే అనుభవం వద్దు, వెలివేయబడే అనుభవం వద్దు. ప్రభులో స్థిరమైన వాడవుగా ఉండు. ఏదైతే ప్రభు నీకు ఇచ్చాడో దాన్ని గట్టిగా పట్టుకొని స్థిరమైన వాడవుగా ఉండు. యూదా అమ్మివేశాడు, అమ్మివేయకు ప్రభువును. భూలోకంలో ఏమి లేకపోయినా పర్వాలే, ఉన్న కొద్ది దాంతో తృప్తికరమైన జీవితం జీవించి నీ జీవితంలో ప్రభు నమ్మివేసి సంపాదన కొరకు, ప్రభు నమ్మివేసి వాటి కొరకు, ప్రభు నమ్మివేసి యూదావలే చీకటి మయంలోనికి వెళ్ళిపోవకు, వద్దు. అందుకే తను తాను పరీక్షించుకొని ప్రభు బలలో పాలు పొందాలని ప్రభు కోరి, పేతురు తన స్థితిని తాను గుర్తెరలేకపోయాడు. నీ స్థితి నా స్థితి ఏంటిదో గుర్తెరుగు. మనం ఎవరమో ఎరిగిన వారమై యోగ్యంగా ప్రభు బలలో పాలు పొంది అప్పుడే పేతురు వలె బొంకక స్థిరమైన వారముగా ఉండదు. ఆశ చక్కగా జీవించాడు, అపనమ్మకం అనేది వచ్చింది. నమ్మలే, యెహోవాను నమ్ముకొనక సిరియా రాజును నమ్ముకుంటేవే, అన్ని రాజు దగ్గరికి వెళ్ళవే, అన్నిలను ఆశ్రయిస్తున్నావు, అన్నిలను సహాయం కోరుకుంటున్నావు. జాగ్రత్త. ప్రభుని విడిచిపెట్టి, జీవంగల దేవుని విడిచిపెట్టి, శాశ్వతులైన ప్రభుని విడిచిపెట్టి నీ జీవితంలో మానవులను ఆశ్రయిస్తున్నావేమో, మానవుల దగ్గరికి వెళ్ళిపోయి అడుగుతున్నావేమో, మానవులను బెగ్ చేస్తున్నావేమో. నువ్వు చెయ్యా, జాగ్రత్త. ప్రభుని విడిచిపెట్టావేమో. రాజు వెళ్ళాడు. ఈ విషయంలో నీవు మతి తప్పి ప్రవర్తించితివి గనుక ఇక యుద్ధాలే నీ జీవితంలో, యుద్ధాలే. ఎంత చక్కగా జీవించిన ఆశ తన నమ్మిక తప్పిపోయిన కారణం చేత యుద్ధాలే. 5వదిగా ఉజ్జియా. యెహోవా నా బలమని చూపించిన ఈ రాజు, ఆయనే నా బలము, ఆయనే నా ఆధారము, సమస్తం ఆయనని తాను చూపించిన ఈ రాజు తన జీవితంలో గర్వించాడు. గర్వించొద్దు. ప్రభు ఇచ్చాడా, స్తుతి చెల్లించు. అతిశయించదు నీ జీవితంలో. అతిశయించు వారు ప్రభుని బట్టి అతిశయించు. నా ప్రభు. అందుకే అపోస్తలుడైన పౌలు అన్నాడు, అతిశయించదే తాను దేని బట్టి తాను అతిశయించాడంటే సిలువను బట్టే తన జీవితంలో తాను అతిశయిస్తూ వచ్చాడు. భూలోకంలో తాను అతిశయించడానికి కొన్ని కారణాలు వచ్చినప్పటికీ తాను సిలువే నా అతిశయ కారణమంతా సిలువ చెంతకురా. సంపూర్ణంగా సిలువ చెంతకు వచ్చిన వాడవై, సిలువ మీద సిలువ వేయబడిన వాడవై ప్రభుని బట్టే నీ జీవితంలో అతిశయించు. అందుకే తానన్నాడు, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చుచున్నాడు. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసమూలంలో జీవించును. అతడు వెను తీసినట్లయితే అతని ఎందున్న నా ఆత్మకు సంతోషము లేదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం. 28వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం. అందరూ కలిసి చదువుకుందాం. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది పరీక్షించుకుందాం. ఆదామవ్వల వలె జీవిస్తున్నావా? యూదా ఇస్కరియోతు వలె జీవిస్తున్నావా? లేక సీమోను పేతురు వలె జీవిస్తున్నామా? లేక ఆశా వలె ఉన్నామా? లేక ఉజ్జియా వలె జీవిస్తున్నామా? బహు భయంకరమైంది. అలా జీవిస్తూ కొనసాగిస్తున్నట్లయితే మన జీవితం అనేది భయంకరమైంది. అయితే ప్రభు కోరింది ఏంటంటే ఆత్మను రక్షించుకొనుటకు, ఆత్మను సంపాదించుకొని పరలోక రాజ్యంలో ఉన్నతమైన స్థాయిలో ఉండాలని ఆయన నిన్ను నన్ను రక్షించుకునే ఉద్దేశం ఎరిగిన వారమై ప్రభు కొరకు నమ్మకమైన వారంగా జీవిస్తాం. ప్రభు కొరకు సంపూర్ణమైన విధేయత కలిగిన వారమే జీవిస్తాం. ప్రభు కొరకు మన జీవితంలో తృప్తి కలిగిన వారమే జీవిస్తాం. అమ్మివేయక
ప్రభు కొరకు తృప్తికరమైన వారంగా జీవిస్తాం. ప్రభు కొరకు దీనులమై జీవిస్తాం. ప్రభువా నన్ను దీనుడుగా చేయి, నన్ను దీనుడుగా చేయి. మన ప్రార్థన అది ఉండాలి. ప్రభు కొరకు సాక్షిగా జీవించి, భక్తులైన వారి వలె జీవించక యోగ్యమైన జీవితం జీవించి ఆయనకిష్టముగా పరలోక రాజ్యంలో ఉండునట్లుగా జీవించుటకు ప్రభు మనకు సహాయము చేయునుగాక.